బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వంశీతో జైల్లో ములాఖత్ తర్వాత ఏపీ పోలీసులకి జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మీ టోపీ పడినటువంటి 3 సింహాలకు సెల్యూట్ చేయండి, టీడీపీ నాయకులకు సెల్యూట్ చేయకండి. టీడీపీ వాళ్ళు చెప్పినట్లు చేస్తే అస్సలు బాగోదు. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తా, అన్యాయం చేసిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టను, బట్టలూడదూసి నడి రోడ్లో నిలబెడతానంటూ జగన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా పోలీసులు ఉద్దేశించే బట్టలూడదీసి నడి రోడ్లో నిలబెడతానడం అంటే అది చాలా బిగ్గెస్ట్ వ్యాఖ్యగా చూడాలి, చాలా సంచలన వ్యాఖ్యగా చూడాలి. మరి రిటైర్ అయిపోయినా మీరు సప్త సముద్రాలు అవతల ఉన్నా కూడా లాక్కొచ్చి మరి మీ అంతు తేలుస్తానంటూ జగన్ వార్నింగ్ ఇచ్చారు. వంశీని తప్పుడు కేసు చంద్రబాబు ఇరికించాడంటూ జగన్ ఆరోపించారు. ఏకంగా చూడండి ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జగన్ అంటే, ఎక్కడున్నా బట్టలూడదీసి నడు రోడ్లపై నిలబెడతా, రిటైర్ అయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొచ్చి మీ అంతు తేలుస్తా అంటూ జగన్ వార్నింగ్ ఇచ్చారు. అయితే వంశీని తప్పుడు కేసు కావాలని చంద్రబాబు ఇరికించాడంటూ జగన్ ఆరోపించారు. ఒకసారి జగన్ ఏం మాట్లాడారో చూద్దాం. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది, వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముందుగా మీ టోపీ పైనటువంటి 3 సింహాలకు సెల్యూట్ కొట్టండి. మీరు టీడీపీ నాయకులకు సెల్యూట్ కొట్టడం, టీడీపీ చేసిన అన్యాయాలకు మీరు బత్తాసు పలకడం, అన్యాయం చేయడం లాంటివి చేస్తే నడి రోడ్డు పైన బట్టలు తీసి నిలబెడతా, అవసరమైతే రిటైర్ అయినా సప్త సముద్రాలు దాటినా నేను ఇక్కడికి లాక్కొచ్చి మీ అంతు తేలుస్తానంటూ జగన్ చాలా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో జగన్ ఇంత పెద్ద మొత్తంలో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్ ఇచ్చే సంఘటన ఎప్పుడు కూడా చూడలేదు. చాలా బిగ్గెస్ట్ వార్నింగ్ ఇది. మరి పోలీసులు ఉద్దేశించి, ఏకంగా చట్టాన్ని కాపాడేటువంటి వారిని ఉద్దేశించి రోడ్డు పైన బట్టలు తీసి నిలబెడతాను, రిటైర్డ్ అయినా సప్త సముద్రాలు దాటిన లాక్కొచ్చి మీ అంతు తేలుస్తాను, అన్యాయం చేసిన వారిని చట్టం ముందు శిక్షిస్తానంటూ జగన్ మాట్లాడిన మాటల్ని చాలా సీరియస్గా పోలీసులు తీసుకునే అవకాశం ఉంది. మరి దీనిపైన పొలిటికల్గా ఎటువంటి చర్చ కొనసాగుతోంది, ఏకంగా అధికారులు, పోలీసు వర్గాలు ఎటువంటి చర్చ కొనసాగుతూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, ఏంటి చాలా మాస్గా రెచ్చిపోయారు జగన్? ఒక రకంగా చెప్పాలంటే ఇది టంగ్ స్లిప్లా లేదు, కావాలనే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన వార్నింగ్ ఇచ్చారు, పోలీసులు ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఎలా చూడాలి? బట్టలు తీసి నిలబెడతాను, సప్త సముద్రాలు దాటి వెళ్ళినా కూడా తీసుకొచ్చి మీ అంతు తేలుస్తానని చెప్పిన వ్యాఖ్యల్ని అటు పోలీసు వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ఎస్ మనోజ్, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద చాలా కీలకమైన, చాలా తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూసాం. ఎందుకంటే ఇదే పరిస్థితుల్లో తిరుపతికి సంబంధించిన సంఘటనకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టు మాట్లాడుతూ అప్పుడు తిరుపతి ఎస్పీగా ఉన్న ఒక అధికారిని సీరియస్గా ఆయన తెలంగాణ రాష్ట్రం నుంచి, సుబ్బరాయుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఏరుకోరి తీసుకుని వచ్చి మరీ తిరుపతిలో ఉంచారు. అప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు, అక్కడ
వైసీపీ నేతల్ని ఇబ్బందులు పెడుతున్న తీరు, నువ్వు తిరిగి అధికారం పోయిన తర్వాత తెలంగాణకి వెళ్ళిపోతావేమో, అక్కడి నుంచి కూడా తీసుకుని వచ్చి సముద్రాలు దాటి ఉన్నా కూడా, సప్త సముద్రాలు దాటి ఉన్నా అక్కడి నుంచి తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ చట్టం ముందు నిలబెడతాను అని చెప్పి డైరెక్ట్గా ఎస్పీకి ఆయన పేరు చెప్పి మరీ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. మరోవైపు ఇప్పుడు ఈరోజు జరిగిన వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డి వంశీని వెళ్ళి, జైల్లో ఉన్న వంశీని వెళ్ళి పలకరించి బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ కేసు పూర్వాపరాలు పూర్తిగా కూడా ఆయన వివరించే ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా 25 నిమిషాలు ఈ కేసుకి సంబంధించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం ఆఫీస్ మీద గన్నవరంలో జరిగిన దాడికి సంబంధించి సత్యవర్ధన్ అనే వ్యక్తి ఏ విధంగా 20 సార్లు కోర్టుకు కూడా హాజరు కాకుండా చివరికి కోర్టుకి నేరుగా వచ్చి ఈ కేసుతో తనకు సంబంధం లేదని అయిన తర్వాత, చెప్పిన తర్వాత, కేసులో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా పట్టుబట్టి మరీ అతను ఎక్కడో వైజాగ్లో ఉంటే మరుసటి రోజు తీసుకుని వచ్చి దానికంటే ముందే వంశీని అరెస్ట్ చేసి పోలీసులు ఇష్టారాజ్యంగా ఈ కేసును వ్యవహరించారు. ముందు నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత కంప్లైంట్దారు దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకునే ఒక ప్రయత్నం ఏదైతే ఈ పోలీసులు, విజయవాడ పోలీసులు చేశారో, పర్టికులర్గా వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద మాస్ వార్నింగ్ అనే ఆయన ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకంగా ఎవరైతే వంశీని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన ఒక సిఐ స్థాయి అధికారి ఉన్నారో ఆయన నాకు 1.5 సంవత్సరమే ఉంది, నేను రిటైర్డ్ అయిపోతాను, నా రిటైర్డ్ అయిపోయినట్టు తను ఏం చేయగలవని వంశీతో మాట్లాడినట్టుగా, అదే సందర్భం వంశీ జగన్తో చెప్పిన తర్వాత జగన్ బయటకు వచ్చి, నువ్వు రిటైర్డ్ అయినా సరే, ఎక్కడున్నా సరే, నువ్వు చేసిన వ్యవహారానికి, నువ్వు ప్రవర్తించిన వ్యవహారం, ఐఓ ఆఫీసర్గా నువ్వు వ్యవహరించిన వ్యవహారాన్ని మొత్తం మీద కూడా సప్త సముద్రాలు దాటి ఉన్నా కూడా నిన్న మట్టుకు వదిలిపెట్టేది లేదు, చట్టం ముందు నిలబెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం, పోలీసులకి ప్రధానంగా ఆయన చెప్పడం, 3 సింహాలకి, మీరు టోపీ మీద ఉన్న 3 సింహాలకి అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం ఏ రకంగా ఏ కేసుల పైన కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులని, వైసీపీ కీలకమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తూ వెళ్తుంది. ఏ రకంగా మనం అదంతా చూస్తూనే ఉన్నాం సినారియో. ఇప్పుడు జగన్ ఏ ధైర్యంతో ఇంత పెద్ద మాటలు మాట్లాడారు, ఏకంగా పోలీస్ అందరినీ బట్టలు కూడా తీసి అనే రకం. జనరల్గా మీరు ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలన్నీ కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు, లేదంటే అధికార పార్టీ వైపుగా ఉన్నారు, అలా మానుకోండి అని చెప్పి కొంత మాట్లాడే అవకాశం ఉండేది. కానీ బట్టలు కూడా తీసి నిలబెడతాను రోడ్డు పైన అని చెప్పి ఏ ధైర్యంతో జగన్ ఈ రకంగా మాట్లాడుకొచ్చాడు? అది కేవలం ఒక మామూలు వార్త అయితే, మామూలు విషయం అయితే కాదు. చాలా డైరెక్ట్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా అధికారులకు ఒక హుకుం జారీ చేశారు, ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఎలా చూడాలి? డెఫినెట్గా ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి చాలా అగ్రెసివ్గానే మాట్లాడారు, చాలా కాన్ఫిడెంట్గానే ఆయన మాట్లాడారు. ఎక్కడ కూడా ఆయన ఏమీ ఆచిచూచి మాట్లాడలేదు. ఆ ఫ్లోలో కూడా కంప్లీట్గా స్ట్రాంగ్ డోస్లోనే ఆ పోలీసులకి ఇచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అది కేవలం ఈ రోజే కాదు, ముందు గతంలో కూడా అదే వ్యవహారం మీద ఆయన మాట్లాడిన పరిస్థితి. అయితే ఈసారి మాత్రం బట్టలు ఓడదీసి రోడ్డు మీద నిలబెడతాను అని చెప్పిన పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్లోలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరిస్తున్న ఆయన మాట్లాడే తీరు కూడా ఆ విధంగా ఉంటుంది. అందులో కొంత ఆవేశంతో జరిగిన పరిస్థితిని, వంశీ అరెస్టు, ఈ వ్యవహారాన్ని అంతా కూడా జైల్లో వంశీ జగన్తో మాట్లాడిన పద్ధతి, జగన్తో ఆయన వ్యవహరించిన తాను జరిగిన సంఘటన అంతా కూడా అక్కడ వివరాలు చెప్పిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడి, నిజంగానే ఒక దశలో ఈ వ్యవహారం అంతా కూడా పోలీసులకి ఒక స్ట్రాంగ్ మెసేజ్గానే ఉంది. అయితే ఇప్పుడు పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ మీద మిమ్మల్ని అందరినీ బట్టలు ఓడదీస్తారు అంటే, ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్పింది ఒకటే. అయితే మీరు 3 సింహాలకి అక్కడ సెల్యూట్ చేయండి, 3 సింహాలకి న్యాయపరంగా మీరు ఎటువంటి చర్యలు ఉన్నా కూడా తీసుకునేదానికి సిద్ధం, మీరు అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ దొంగ కేసులు, తర్వాత కనీసం ఒక దాడి చేయాలని ఒక ప్రయత్నం చేయడం, తర్వాత వరుస పెట్టి అందరినీ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలని ఒక ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా. అదే సందర్భంలో ఈ వ్యవహారం మీద కూడా ఆయన ఇంకో మాట కూడా, రేపు లోకేష్ కంటే కూడా దేవినేని అవినాష్ చాలా అందంగా ఉంటాడు, లేకపోతే మా పేరు నాని అందంగా ఉన్నారు, లేకపోతే ఇంకో వ్యక్తి అందంగా ఉన్నారని ఓర్వని తట్టుకోలేకనే లోకేష్ ఈ పనులన్నీ చేయిస్తున్నాడేమో అనే భావన కూడా నాకు కలుగుతోంది అనేది కూడా ఆయన మాట్లాడిన సందర్భం. సో ఇటువంటి సందర్భాలలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన కొంత అగ్రెసివ్గానే వ్యవహారాన్ని అయితే చాలా సీరియస్గానే మాట్లాడారు. ఎక్కడ కూడా ఆయన ఎక్కడ కాంప్రమైజ్ ధోరణిలో అయితే కనపడలేదు. కానీ ఈ మాటల్ని పోలీస్ వ్యవస్థ ఏ విధంగా చూసుకుంటుంది, పోలీస్ కూడా
కొంత వాళ్ళకి అసోసియేషన్స్ ఉంటాయి, వాళ్ళకి కొంత వాళ్ళకి పోలీస్కి సంబంధించిన ఒక అసోసియేషన్ కూడా ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, ఇప్పుడు చెప్పిన ఈ మాటల మీద ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్న కూటమి మంత్రులు తర్వాత ఆ కూటమి సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. కానీ ఏదేమైనా ఈరోజు జరిగిన వ్యవహారంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ మాత్రం ఒక మాస్ వార్నింగ్ అనే చూడాలి. ఒక దశలో జగన్ ఈ మాట మాట్లాడుతున్నప్పుడు జగన్ వెనకాల మీడియా వెనకాల ఉన్న జగన్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున అరుపులు కేరింతలతో పెద్ద అరుపులు చేసిన పరిస్థితి ఎత్తింది. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి కనీసం మీడియా కూడా ఏం మాట్లాడుతున్నారో వినపడే పరిస్థితుల్లో హోరెత్తిచ్చారు అక్కడ జగన్ అభిమానులందరూ కూడా. అంత మొత్తం జైలు చుట్టూ కూడా పూర్తిగా ముందు 6 గంటల నుంచి కనీసం మీడియాని కూడా లోపలికి రానికుండా పెద్ద హడావిడి చేసిన పోలీసు చివరికి జగన్ వచ్చే టైంకి రాజకీయ నాయకుడు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ పోలీసుల పైన ఈజీ టార్గెట్గా సాఫ్ట్ కార్నర్గా ఏదో ఒక రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కానీ పోలీసులు ప్రవర్తించే తీరు అధికార పార్టీకి వత్తాసు పలుకుతుందని కానీ అధికార పార్టీ నాయకుల కండువాలు వేసుకొని ఏకంగా పోలీసు ఇలా రకరకాల ఆరోపణలు చూసాం. కానీ డైరెక్ట్గా ఈ మాట పదే పదే మనం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే పోలీసు గురించి కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జగన్ మాట్లాడిన మాటల్ని పోలీస్ ఫెటర్నిటీ పోలీసు వర్గాలు ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది, ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు వరకు అయితే పోలీస్ వర్గాల నుంచి ఎటువంటి సమాచారం అయితే వాళ్ళ రియాక్షన్స్ అయితే ఏమీ రాలేదు మనోజ్. బట్ కాబోయే సమయం అంటే పోలీస్ శాఖలో ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళకి కూడా ఒక అసోసియేషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా కొంత పై అధికారుల నుంచి కొంత పర్మిషన్ తీసుకొని అక్కడ తర్వాతనే పోలీసు తన రియాక్షన్స్ మాట్లాడే అవకాశం ఉంటుంది. తొందరపడి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే ప్రయత్నం పోలీసులు చేయరు. ఆ శాఖలో కూడా కొంత ఒక డిసిప్లైన్ ఒక సీనియారిటీకి చెప్పి ఏ పనైనా చేయాల్సిన పరిస్థితి. బహుశా కొంత దీని మీద ఏమన్నా చర్చ జరిగే అవకాశం ఉందేమో తెలియదు. కానీ మరి పోలీసులు నిజంగానే జగన్మోహన్ రెడ్డి వచ్చిన వ్యవహారంతో ఆయన చుట్టూ వచ్చిన అభిమానులు కూడా పోలీసులు నిలవరించలేకపోయారు. ఆడ పూర్తిగా కూడా మొత్తం ఉదయం నుంచి ఆ ప్రాంతాన్ని అంతా కూడా చేతిలోకి కంట్రోల్లోకి తీసుకుని ఎక్కడికక్కడ బ్యారికేట్లు వేసినప్పుడు కూడా జగన్ రాకతో ఒక్కసారిగా అక్కడ మొత్తం కూడా పోలీసులు చేతులు చేసి కేవలం పోలీసులు కొంత మీడియా మీద దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేశారు తప్పితే కనీసం అక్కడ ఉన్న అభిమానుల్ని అడ్డుకోవడం లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ప్రొటెక్షన్ ప్రాపర్గా ఇచ్చే ప్రయత్నం కావచ్చు. కంప్లీట్గా మొత్తం అక్కడ 100 మంది ఉదయం మనం పోలీసులు చూసిన తర్వాత ఆ 100 మంది పోలీసులు ఆ సెక్షన్ మొత్తం కూడా చేతులు ఎత్తేసారు. కంప్లీట్గా దాదాపుగా 1.5 గంట పాటు జగన్మోహన్ రెడ్డి ఆ మీడియాతో మాట్లాడే సమావేశం కూడా రసాబసగా జరిగింది. కనీసం జగన్మోహన్ రెడ్డికి మీడియా మిత్రులు అడుగుతున్న క్వశ్చన్స్ కావచ్చు ఏమి కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి ఒక ఇది వచ్చింది. అంత క్రౌడ్ విజయవాడకి వచ్చిన సందర్భం. సరే ఏదేమైనా ఇప్పుడు జగన్కి సంబంధించి మాట్లాడిన వ్యాఖ్యల పట్ల పోలీస్ శాఖ ఏ విధంగా రియాక్షన్ వస్తుంది, పోలీస్ శాఖ నుంచి ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది అయితే కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి పోలీస్ వర్గాల నుంచి ఎటువంటి రియాక్షన్ అయితే కనపడలేదు. కానీ పోలీస్ వర్గాలకు మాత్రం మాజీ ముఖ్యమంత్రి మాత్రం చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. మనోజ్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. ఏకంగా పోలీసులు ఉద్దేశించి బట్టలు తీసి నిలబెడతానని చెప్పడం కానివ్వండి, రిటైర్ అయినా సప్త సముద్రాలు దాటి వెళ్ళిన లాక్కొచ్చి మీ అంతు తేలుస్తానని చెప్పడం కానివ్వండి, అన్యాయం చేసేటువంటి అధికారుల సంగతి తేలుస్తానడం కానివ్వండి సంచలనంగా మారాయి. అయితే ఈ మాటల పైన ఏపీ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ఇంత రియాక్ట్ అవ్వడం గల కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నిజంగానే ఆ పోలీసులంతా అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారా? ప్రతిపక్షాలను పట్టించుకోవడం లేదా? సామాన్య ప్రజల్ని పట్టించుకోవడం లేదా? సమస్యలకి పరిష్కారాలు చూపించడం లేదా? ఒకసారి మీరు ఏపీ ప్రజానికంగా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఒకసారి మా ప్రతినిధి ఎక్స్క్లూజివ్గా వంశీ సంబంధించిన వకీల్తో, వంశీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వంశీ పరిస్థితి ఎలా ఉంది జైల్లో, వంశీ ఏ రకంగా ఉన్నారనే విషయం పైన అడ్వకేట్ చిరంజీవి ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఏం మాట్లాడారో చూద్దాం. లాయర్ తానికొండ చిరంజీవి ఉన్నారు, మాట్లాడదాం. సార్ 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 ఒక్క నిమిషం. చిరంజీవి గారు ఏం జరిగింది? దాదాపు 40 నిమిషాల పాటు వంశీతో జగన్ భేటీ అయ్యారు. సార్ ఒక్క నిమిషం సార్, ఏం జరిగింది? మళ్ళీ మాట్లాడండి, ఇటు చూడండి సార్. ఏం జరిగింది, ఏం మాట్లాడారు సార్? వల్లభనేని వంశీ గారికి పార్టీ అన్ని రకాలుగా ఉంటుందని జగన్ గారు హామీ ఇచ్చాడు. ఓకే, అంతే.
అంటే ఎలా హెల్త్ ఎలా ఉంది అని కొంత కింద పడుకోలేకపోతుంది. ఆయనకి కొంచెం టైల్ బోన్ ఫ్రాక్చర్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మేము కోర్టులో ఛాలెంజ్ చేసాం. అవర్ పిటిషన్స్ ఆర్ పెండింగ్ ఇన్ ద కోర్ట్. నిన్న సత్యవర్ధన్ది రికార్డు స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. మొత్తం వివరాలు మొత్తం చెప్పారు. ఎలా కిడ్నాప్ చేశారని మొత్తం ముందు జడ్జి ముందు చెప్పేసినట్టు ప్రచారం జరుగుతుంది. అవన్నీ అబద్ధం. ఎందుకంటే సత్యవర్ధన్ మీద 10వ తారీఖు జడ్జికి స్టేట్మెంట్ ఇస్తే 11వ తారీఖు అతనికి వ్యతిరేకంగా కేసు కట్టి మళ్ళా బెదిరించి 12వ తారీఖు వాళ్ళ బ్రదర్తో కంప్లైంట్ తీసుకొని మళ్ళా స్టేట్మెంట్లు ఇచ్చి వాట్ ఈస్ దిస్ ఈజ్ ఆల్ ఫాల్స్. దిస్ ఈజ్ అట్టర్లీ ఫాల్స్. దే ఆర్ ప్లేయింగ్ అట్టర్లీ ఫౌల్ గేమ్. అంటే బెయిల్ వచ్చే ఎంతవరకు అవకాశం బెయిల్ ఈ పర్టికులర్ కేసులో అయితే ఇట్ విల్ టేక్ ఓన్లీ 10 days. బెయిల్ వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది ఈ కేసు వరకు. ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏమైనా బెయిల్ పిటిషన్ మెన్షన్ చేశారు? సపరేట్ పిటిషన్ వేసాం ఎమ్యూనిటీస్ పిటిషన్. ఓకే థ్యాంక్ యూ సార్. మొత్తంగా అంటే బెయిల్ ఖచ్చితంగా 10 రోజులు వస్తుందని లాయర్ తానికొండ చిరంజీవి చెబుతున్నారు. హెల్త్కి సంబంధించినటువంటి అంశంలో కూడా బెయిల్ పిటిషన్ వేసామని చెప్తున్నారు. అవన్నీ అంటే సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ అనేది ఒక ఫాల్స్ అదంతా ఫాల్స్ అని చెప్తున్నారు. అంతకుముందు 10వ తారీఖు సత్యవర్ధన్ అంతా స్టేట్మెంట్ ఇచ్చారు. జడ్జికి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతే ఆ కేసు వాపస్ తీసుకున్న తానికొండ చిరంజీవి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు జగన్తో కలిసిన తర్వాత వంశీని కలిసిన తర్వాత అటు ఆయన భార్య బంకశ్రీ కానీ లాయర్లు కానీ వంశీ బెయిల్ విషయం మీద చాలా సానుకూలంగా ఉన్నారు. ఆయన త్వరలోనే బయటకు వస్తారని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయ్ టీవీ విజయవాడ. రైట్, అది వకీల్ చిరంజీవి మాట్లాడిన మాటలు. వంశీ తరపున న్యాయవాది ఆయన చెప్తున్న మాటలు చూస్తుంటే కొంత ఇబ్బంది పడుతున్నాడు లోపల. సో ఆ ఇబ్బందులకి సంబంధించి కొంత అమ్యూనిటీస్ అంటే కొంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆయనకి కొంత పడుకోవడానికి మంచం లాంటిది కానివ్వండి, ఇంటి నుంచి ఫుడ్ లాంటిది అలో చేయాలని చెప్పి మేము పిటిషన్ దాఖలు చేశాం. ఒకటైతే మరొకటి బెయిల్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒకసారి మళ్ళీ మీరు వినండి జగన్ మాట్లాడిన మాటలు ఏంటనేది. జగన్ మాట్లాడిన మాటలపైన మీ అభిప్రాయం కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.